Hello, hello. Welcome. Hi. What a game, man. One of the best games so far. థ్రిల్లింగ్ ఉండే లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది. అంటే గేమ్ మొత్తం కూడా ఇదర్ సైడ్ తిరిగింది. Yeah. జీటీడీసీ సో ఇట్ వాస్ ఫన్. ఐ థింక్ టాస్ తర్వాత గుడ్ డెసిషన్ టు చేజ్ ఇన్ అరుణ్ జైట్లీ స్టేడియం, విచ్ వాస్ ఫైన్. Mhm. ఇనిషియల్ పవర్ ప్లేలో సాయి దొరకడం కూడా రోజు గుడ్, మంచి బౌలింగ్ ఉండే. డీసీ హ్యాడ్ ఎవ్రీథింగ్, బట్ గిల్ నించున్నాడు కొంతసేపు, బట్టు Mm. నించున్నాడు. బట్టు అయితే ఫుల్ ఆల్ గన్స్ బ్లేజింగ్ ఫైర్ కొట్టుకుంటూ వెళ్ళిపోయినాడు స్టార్టింగ్ లోనే. సో Yeah, Butler. ఫాస్ట్ 50 చేసిండు. దెన్ గిల్ ఆపి ఆడి టువర్డ్స్ ఎండ్ కొట్టినాడు. బట్ Mhm. ఇన్నింగ్స్ టు స్టాండ్ అవుట్ వాజ్ వాషీ. నాకు ఏమనిపిస్తుంది Yep. తెలుసు ఆడేంతసేపు, నువ్వు ఎస్ఆర్హెచ్కి ఎందుకు పోయి ఆడలేదు? ఆడండి చిన్న చిన్నవి ఇన్నింగ్స్ అలాంటివి. Yeah, yeah. కానీ లేదు. ఎస్ఆర్హెచ్ వాడిని 2 డౌన్ ప్రమోట్ చేయలేదు వీళ్ళు చేయలేదు, ఎక్కువగా. ఇప్పుడు చేసినారు. యా అంటే ఐ డోంట్ నౌ దట్ రీకాల్. ఇండియన్ టీమ్ లో కూడా 2 డౌన్ 2-3 సార్లు వచ్చాడు కాబట్టి పీపుల్ ఆర్ హ్యావింగ్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ వాషీస్ బ్యాటింగ్ దాన్ బౌలింగ్. వాషీ యూస్ టు బి అన్ ఓడిఐ బ్యాట్స్మెన్ ఫర్ నాకు. వాడు ఓడిఐ టెస్ట్ లో ఆల్రౌండర్ రోల్ ప్లే చేసే అబ్బాయిలా అనిపిస్తాడు యూజువల్లీ. బట్ ఎస్టర్డే హీ ప్లేడ్ అ గుడ్ నాక్. ఎస్, వెరీ గుడ్ దెన్ కాంట్రిబ్యూషన్. బట్ దెన్ గిల్ కమ్ బ్యాక్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీటీ, ఎస్పెషల్లీ సాయి సుదర్శన్ ఫ్లాప్ అయిన రోజున గిల్ ఇవ్వడం, వాళ్ళ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అవును. వెరీ గుడ్. అండ్ దెన్ బట్లర్ అమేజింగ్. ఐ వుడ్ సే టాప్ 3. ఎస్, ఎస్. ఎస్. అండ్ దెన్ స్టిల్ గ్లెన్ ఫిలిప్స్ నేనేం పెద్ద కాంట్రిబ్యూషన్స్ చూడట్లేదు, బట్ యా ఓకే, వెల్ దే డోంట్ బ్రింగ్ ఇన్ మన షోల్డర్ యet, బట్ దే వర్ ఎస్, అదే గుడ్ చెప్తున్నా. ఇనఫ్ టు విన్ ద గేమ్ దో. అంటే ఫనీ పార్ట్ ఈజ్ ఆన్ మై ఎండ్, మా టీం డీసీ కేఎల్ రాహుల్ మనం అనుకున్నట్టు ఫైర్ అయ్యాడు. నేను భయపడుతూనే ఉన్నా కేఎల్ రాహుల్ ఎక్కువసేపు ఉంటే గేమ్ లాస్ట్ ఓవర్కి వెళ్తుందిరా బాబు అని. ఎందుకంటే వాడు 200 స్ట్రైక్ రేట్తో చాలా తక్కువ ఆడతాడు. ఎన్ని ఎక్కువ బాల్ ఆడితే అంత కష్టం ఆ టీంకి. బట్ ఎనీవే, ఐ మీన్ ఇన్ ద ఎండ్ డీసీ వాజ్ అబౌట్ టు చేజ్ ఇట్. 3 balls 8 runs ఉన్నప్పుడు సి అసలు ఆ ఈవెన్ సిక్స్ అబ్బా కరెక్ట్ కనెక్ట్ అయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది బాల్. ఆ దెబ్బతోటి 2 అవును. balls 2 runs ఉన్నప్పుడు ఇంక డీసీస్ గేమ్ అనుకున్నాం. అందరు అదే అన్నారు. అంటే అప్పుడు కామెంటేటర్ కూడా డీసీ నెవర్ చేస్ డౌన్ ఎ టార్గెట్ మోర్ దెన్ 210 ఆర్ సంథింగ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఇన్స్టెన్స్. వాడు అలా అన్నాడో లేదో మనోడు స్లో బౌన్సర్ వేసాడు. అది సింగిల్ కనెక్ట్ తీయలేదు. అయినా కానీ సింగిల్ తీయలే. దట్స్ అ బిగ్గెస్ట్ బ్లండర్. కిల్లర్ మిల్లర్ కాస్త ఒక విలన్ మిల్లర్ అయ్యాడు లాస్ట్ బాల్ మిస్. సి బట్ సమ్హౌ ప్రసీద్ కృష్ణ హీ పుల్స్ ఆఫ్ ఇన్ ది ఐపీఎల్ అబ్బా. అంటే ఐ డోంట్ అవును. నో, ఇండియన్ సి టీంకి ఇంత ఆల్ మంచి పర్ఫార్మెన్సెస్ నా ఇవ్వలే ఫీల్ కానీ నా గుజరాత్కి ఫీల్ ఈజ్ చెప్పాలంటే నైస్. ఐ అండర్స్టాండ్ లైక్ క్రేజీ బౌలింగ్. జిటి కూడా పర్ఫెక్ట్ బౌలర్, ఇంపాక్ట్ ప్లేయర్ గా పెట్టేసుకున్నారు. కాంబినేషన్స్. సో ఫర్ మీ డీసీ స్టార్టెడ్ రియలీ వెల్. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంది, దాన్ని క్యారీ చేయలేదు మధ్యలో. దాని తర్వాత మిల్లర్ వచ్చినాడు, మంచిగా ఆడిండు. స్టబ్స్ ఉండుంటే పక్కా గెలిచేవాళ్ళేమో. స్టబ్స్ ఇస్ అ ప్లేయర్ హూ ఫినిషెస్ గేమ్స్, ఇట్లాంటి గేమ్స్ ఫినిష్ చేస్తూ ఉంటాడు. రైట్. ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు కంట్రీకి కానీ ఇక్కడ కానీ. నువ్వు స్టాట్స్ చూస్తే అవన్నీ 30 ఉంటాయి యూజువల్లీ. బట్ అవి ఇట్ వాస్ ఫినిష్ చేస్తారు. విల్లర్స్ డే. ఫినిష్ చేసిండు. ఐ థింక్ స్ప్లిట్ డెసిషన్ ఉంటది నీకు కాల్ తీసుకోనికి. డ్రా చేసి ఆగి స్ప్లిట్ సెకండ్. కుల్దీప్ ని నమ్మి కూర్చోవాలా, లేకపోతే బాల్ ఆపి రన్ తీయకుండా నెక్స్ట్ ఓవర్ నేను ఫినిష్ చేయాలని. హీ చూస్ ద లేటర్ వన్. విన్ ఇద్దాం అనుకున్నాడు, ఇట్ డెంట్ వర్క్అవుట్. బట్ ఐ లైక్ హౌ డీసీ కేమ్ టు హిస్ సపోర్ట్. అందరూ వచ్చి హక్ చేసుకుని కాన్సోల్ చేయడం, విచ్ ఇస్ గుడ్. అగ్రీ. సి ఇట్ విల్ దట్స్ గుడ్. దిస్ దిస్ గేమ్ విల్ కమ్ బ్యాక్ అండ్ బైట్ దమ్ ఫర్ షూర్. అండ్ యా, ఎందుకంటే దిస్ విల్ బైట్ దమ్ ఇన్ ద లేటర్ స్టేజ్. ఇలా గెలిచే మ్యాచ్లు గెలవాలి. గెలిచే మ్యాచ్ ఓడిపోతే డెఫినెట్లీ ఆ టీంకి హర్టింగ్ ఉంటుంది.
And Yes. one more point is from DC's batting, Samir Rizvi 3 times player of the match. లాస్ట్ త్రీ నిన్ను టైమ్స్ అనుకున్నాం. గెలిచారు. ఈ మ్యాచ్ నువ్వు చెప్పావు. గోల్డెన్ డక్ ఆడకపోవచ్చు అనుకున్నాం, ఆడలేదు, మరి గోల్డెన్ డక్ అయ్యాడు. సో దాట్ ఇంపాక్టెడ్ దేర్ యూనో విన్ పర్సెంటేజ్ యాజ్ వెల్. సో ఎనీవే, ఐ థింక్ ఇట్ వాజ్ ఎ గుడ్ గేమ్, వెరీ గుడ్ థ్రిల్లర్. ఇట్ కుడ్ హ్యావ్ గాన్ డౌన్ టు మేబీ సూపర్ ఓవర్, Hmm. నేను except అదే that అనుకున్నా. single ఒక that Miller could సీజన్ have కో taken. సూపర్ ఓవర్ వస్తుంది ఇప్పుడు రావాలి అని, బట్ ఇట్స్ ఓకే. ఎనీవే, టూ మచ్ ఆన్ ది గేమ్ విచ్ హస్ పాస్ట్. ఈ రోజు అవ్వబోయే గేమ్ లోకి వద్దాము. నేను గెలిచిన కాబట్టి బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్, కేకేఆర్ రిలీజ్ తీసుకుని గో విత్ ప్లేయింగ్ 11 ఫర్ టుమారో. ఐ థింక్ ఐ విల్ పిక్ కేకేఆర్ అగైన్, ఎందుకంటే ఎల్ఎస్జి నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు కాబట్టి. దేర్ టీమ్ ఈస్ గుడ్ ఓనర్ వల్ల, ఎల్ఎస్జి, బట్ స్టిల్ ఓనర్ వల్ల. ఐ ఎస్. విల్ పిక్, ఎస్ ఐ విల్ పిక్ కేకేఆర్. ఆల్ రైట్, గో సో హెడ్. మై కాంబినేషన్స్ ఆర్ ఫిన్ అలెన్, అజింక్య రహానే, అండ్ దెన్ నో యాక్చువల్లీ ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్తో వెళ్తా నేను కూడా. అండ్ దెన్ వన్ డౌన్ అజింక్య రహానే, అండ్ అంకుష్ రఘువంశీ, అండ్ రింకు సింగ్, రమన్దీప్, దాని తర్వాత సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, నవదీప్ సైని, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, ముసరబాని. సో వీళ్ళ యూనో ఓవర్సీస్ పిక్స్ నేను ఐ థింక్ టిమ్ సైఫర్ట్ అండ్ ఫినాలెన్ ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే, అగైన్ ఈడెన్ గార్డెన్స్లో దే ఆల్రెడీ గేవ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ సెమీఫైనల్ గేమ్. సో దే షుడ్ స్టిక్ టు అవును, ఇట్. ఆ ఓపెనింగ్ ఫైర్ దొరికింది, ఇద్దరిలో ఒక్కడు స్ట్రైక్ అయినా ఇంకొకడు త్వరగా అవుట్ అయినా కానీ రహానే వచ్చి పవర్ ప్లేలో కొట్టగలుగుతాడు. క్యామరూన్ గ్రీన్ అవసరం ఎగ్జాక్ట్లీ. లేదు ఎట్ ద మూమెంట్. సో కూర్చోబెట్టండి, ఏం కాదు, ఒక గేమ్ ట్రై చేయండి, వేస్ట్ చేసుకోకండి నీకు ఇనీషియల్ లెగ్ ఆఫ్ లీగ్ని. వాళ్ళిద్దరు ఉంటే బాగుంటాయి, ఎందుకంటే యూజువలీ హౌ ఈడెన్ బిహేవ్స్ మిడిల్ ఓవర్ లో నీకు స్పిన్ దొరుకుతుంది. ఇనిషియల్ ఓవర్స్ లో యూ హ్యావ్ దాట్, నీకు పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంత ఇనిషియల్ గా అంత స్పిన్ అవ్వదు యూజువల్లీ. సో దీస్ గైస్ కెన్ పిక్ ఇట్ ఆఫ్, మంచిగా కొట్టి అండ్ వన్ నీకు మోర్ ఒక థింగ్, ఆ, యా, సో వన్ మోర్ థింగ్, ఇన్ కేస్ ఇఫ్ క్యామరూన్ గ్రీన్ ఆడితే ఓపెనింగ్ నేను నరైన్ అండ్ ఫినాలన్ని పంపిస్తా. ఎందుకు అంటే అగైన్ ఐ విల్ సేవ్ అజింక్య రహానే ఫర్ వన్ డౌన్, ఓకే. బికాస్ ఐ వాంట్ టు సీ ఎ డిఫరెంట్ ఓపెనింగ్ కాంబినేషన్. రైట్ అండ్ రైట్ వర్కౌట్ అవ్వకపోవచ్చు, రైట్ అండ్ లెఫ్ట్ కానీ, లేదా టూ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్. ఐ వుడ్ సే గ్రీన్ ని కూర్చోబెట్టాలి. బౌలింగ్ అయినప్పుడు నీకు అవసరం లేదు గ్రీన్, దట్స్ మై ఎస్, స్ట్రాంగ్. నేను ఫస్ట్ గేమ్ అయిపోయినప్పటి నుండి 100%. చెప్తున్నా, బౌలింగ్ అయినప్పుడు నీకు అవసరం లేదు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఓపెన్ చేయించు, ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తారు. వాళ్ళిద్దరు తీసుకెళ్ళిపోతారు మోస్ట్లీ ఇఫ్ దే గెట్ దట్ ఇనిషియల్ స్టార్ట్. ఎనీవే, మూవింగ్ టు ఎల్ఎస్జి. ఐ థింక్ పంట్ ఓపెనింగ్ రాకపోవచ్చు, వన్ డౌన్ లో యాంకర్ రోల్ లాగే ఆడతాడని నేను అనుకుంటున్నా. సో దే విల్ గో He విత్ will. దేర్ లాస్ట్ ఇయర్స్ సక్సెస్ ఓపెనింగ్ పేర్ ఈ మ్యాచ్ కి. సో మిచ్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ విల్ కిక్ స్టార్ట్ ద థింగ్స్. దాని తర్వాత పంట్ వస్తాడు, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముఖేష్ చౌదరి అండ్ ఆవేష్ ఖాన్. ఈ మ్యాచ్ లో వీళ్ళు ఫిక్స్ అనుకుంటున్నా. స్పిన్నర్స్ లాగా ఐ బ- థింక్ చెప్పు. బదోని మిస్ అవుతున్నావు. బదోని ఏమో, నాకు ఈ మ్యాచ్ కూర్చోబెడతారేమో అనిపిస్తుంది. సి దే గేవ్ ఎనఫ్ ఛాన్సెస్, 2 ఛాన్సెస్ ఇచ్చినారు. ఐ థింక్ హీల్ సెట్ అవుట్ దిస్ గేమ్ అని ఫీలింగ్. నో నో, ఐ థింక్ లాస్ట్ ఇయర్ చాలా పర్ఫామ్ చేశాడు. మేబీ ఐ థింక్ దే షుడ్ గివ్ హిమ్ ఎ లాంగ్ రన్. యంగ్స్టర్ అబ్బా, అన్క్యాప్డ్. సో ఐ థింక్ దే షుడ్ గో విత్ హిమ్. దాని తర్వాత ఎనీవే, ఐ ఫీల్ షాబాజ్ అహ్మద్ విల్ ప్లే టుడే. ప్రిన్స్ యాదవ్ గన్ బి దేర్ ఇంపార్టెంట్ బౌలర్ ఈ రోజు. అన్నిటికి తోడు మన కంబ్యాక్ కింగ్ మొహమ్మద్ షమి ఉన్నాడు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐఎమ్ దిగ్వేష్ ఆర్ ఎక్సైటెడ్ టు అతి. వాచ్. దిగ్వేష్ రాతి ఉన్నాడు, వాళ్ళకి మన ఏమంటారు సిగ్నేచర్ స్టార్. సారీ, టోటలీ ఫర్గాట్ హిస్ నేమ్. కానీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ వీళ్ళ స్పిన్ లో వాళ్ళ అటాక్ కన్నా వాళ్ళ స్పిన్ లో వీళ్ళ అటాక్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఎస్,
దే టు హ్యావ్ గుడ్ స్పిన్నర్స్. నరేన్ ఉన్నాడు. సో వాళ్ళ ఇనిషియల్ ఓవర్స్లో పవర్ ప్లేలో ఖచ్చితంగా వేస్తాడు అనుకుంటున్నా. వాళ్ళని ఏడెన్ మాక్రమ్ హూ ప్లేస్ స్పిన్ రియలీ వెల్ ఎట్లా ఆడతాడో అనుకుంటున్నా. అండ్ ఈ రోజు నేను ఎల్ఎస్జిలో ఐఎమ్ ప్రిటీ స్ట్రాంగ్ ఆన్ ఏడెన్ మాక్రమ్. యా, లాస్ట్ గేమ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఓపెనింగ్ లో. వన్స్ ఓపెనింగ్ స్పాట్ ఇయ్యగానే 40 from 20 ఫటాఫట్ కొట్టేశాడు. సో ఐ థింక్ అండ్ దట్స్ గుడ్. బాగా ఆడిండు. ఓపెనింగ్ నీకు SA20లో బాగా ఆడిండు. ఇట్ రియలీ వర్క్ ఫర్ హిమ్. సో కంటిన్యూ చేయాల్సింది యాక్చువల్లీ. ఎస్. బట్ యా ఎనీవే, సో మ్యాచ్ తర్వాత మ్యాచ్ రివ్యూతో పాటు రేపటి మ్యాచ్ రివ్యూతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, పీస్ అవుట్, పీస్ సైనింగ్ అవుట్. ఆఫ్, బ్యాట్ బాల్.